హాయ్ అండి, విజయ్ కృష్ణ వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. మనకి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన హారతిని చేద్దాం రండి. 1 కప్పు బియ్యం పిండికి 2 కప్పులు వాటర్ చొప్పున వేసుకొని అందులో కొంచెం బెల్లం వేసుకొని కొద్దిగా ఉప్పుని వేసుకొని బాగా మరిగించేసుకోండి. తర్వాత అందులో బియ్యం పిండిని వేసుకుని చిన్న మంట మీద నిదానంగా వేసుకుంటూ కలుపుతూ పిండిని బాగా ఉడికించుకోండి. ఇది చిన్న మంట మీద కలుపుతూ బాగా ఉడికించుకోవాలండి. పెద్ద మంట పెడితే పిండి సరిగా ఉడకకుండా రవ్వ రవ్వ కింద ఉండిపోతుంది. కాబట్టి నిదానంగా కలుపుకోండి. చూపించిన విధంగా మీకు ఎప్పుడైనా సరిగా ఉడకలేదు అనిపించిందంటే కొంచెం లైట్గా వాటర్ని కొంచెం జల్లి చిన్న మంట మీద కాసేపు ఉడకబెట్టుకోండి. అలా ఉడికిపోయిన తర్వాత కొంచెం కొంచెంగా తీసుకొని బాగా చేతితో మెదుపుకొని పిండి కొంచెం గోరువెచ్చగానే ఉండేటట్టుగా చూసుకోవాలండి. ఆ గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం బాగా తయారు చేసుకోవాలి. తాలికల కింద ఒక ప్లేట్ బోర్డించి దాని మీద పొడి పిండి చల్లుకొని మనం తాలికల్ని తయారు చేసేసుకోవడమే. ఇక్కడ నేను తాలికలు తయారు చేసేటప్పుడు కొంచెం ఫోన్ కెమెరా సరిగా క్యాప్చర్ చేయలేకపోతుంది. అందుకు కొంచెం బ్లర్ వస్తుంది. మీరు గమనించినట్లయితే ఈ తాలికలను చాలా పేషెన్స్తో చేసుకోవాలండి. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం ఇదే పిండితో కుడుములు కూడా తయారు చేసుకోవచ్చు. అది వేరొకసారి ఎప్పుడైనా చూపిస్తాను. హారతి అందులోనే ఉండ్రాలు కూడా వేసేసి డైరెక్ట్గా అలా నైవేద్యంగా పెట్టేశాను. చూడండి, అదే ప్లేట్ మీద కొంచెం పొడిపిండి చల్లి చిన్న చిన్న ఉండ్రాల కింద చేసుకుని ఇవి కూడా హారతిలో వేసేసుకున్నాను నేను. మీ ఇష్టాన్ని బట్టి ఎన్ని ఉండ్రాలు కావాలంటే అన్ని ఉండ్రాలు చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత పాకం కోసం 1 కప్పు పిండికి 3 కప్పులు వాటర్ వేసాను. తర్వాత 1/2 కేజీ బెల్లాన్ని కంప్లీట్గా అందులో వేసేసుకున్నాను. ఇందులోనే కొంచెం యాలకుల పొడి వేసుకొని ఈ బెల్లం నీళ్ళు బాగా మరిగేటప్పుడు మనం తయారు చేసుకున్న ఉండ్రాళ్ళు వేసేసుకోండి. ఫస్ట్ ఇవి కాసేపు ఉడికాక మనం తయారు చేసుకున్న తాలికలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోండి. ఒక కప్పు బియ్యం పిండికి 1/2 కేజీ బెల్లం కంప్లీట్గా అలా సరిపోతుంది తీపి. ఇంకెక్కువ వేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఈ హారతి అనేది ఉడికాక కొంచెం పలుచగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ చల్లారితే గట్టిగా అయిపోతుంది. మీకు కనుక నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ మరుగుతున్న బెల్లం వాటర్లో హారతిలో మనం బాగా ఉడకపెట్టేసుకోవాలండి. అలా మరుగుతూ దగ్గర పడిపోతుంది ఒక 10 మినిట్స్కి. కలర్ని బట్టి కొంచెం బెల్లం తగ్గిందేమో అనిపించింది, అందుకు కొంచెం బెల్లం వేసాను. ఇలా దగ్గర పడిపోయిన హారతిలో మనం కొబ్బరిని తురుము వేసుకుని దించేసుకుంటే సరిపోతుంది. ఆ టైంలో నాకు కొబ్బరి తురుము రెడీగా లేదు కాబట్టి నేను తర్వాత మళ్ళీ వేడి చేసి వేసుకున్నాను.